యాకోబు పత్రిక 1:19. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడవాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపగించుటకు నిదానంగా ఉండాలి, వినుటకు వేగిరపడాలి. ఎందుకనగా నీ కోపం దేవుని యొక్క నీతిని చెడగొడుతుంది. ఈరోజు ఈ సమయంలో మన అంశము కోపము. హెడ్లైన్, మన అంశము కోపం. బైబిల్ ఏం చెప్తుంది కోపం కోసం అని నేను తరిచి చూడగా కొన్ని మాటల్లో నేను వ్రాసుకొని వచ్చాను, మీ ముందు పెడతాను. కోపము ఎంత భయంకరమైనది అని అంటే, కోపము ఎంత చెడ్డది అంటే ఎదుటి వారిని అది డ్యామేజ్ చేస్తుంది. ఒకానొక రోజు ఒకానొక తండ్రి తన తండ్రి ఒక కుమారుణ్ణి పిలిచి అడిగాడు, ఎందుకురా నీకు అంత కోపము, ఎందుకు నీకు అంత కోపం? ఏమో డాడీ, నేను కోపాన్ని తగ్గించుకోలేకపోతున్నాను, నా కోపం విపరీతంగా వస్తుంది, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని ఆ అబ్బాయి చెప్పాడు. అయితే ఓ పంచి, అదిగో మన ఇంట్లో ఉన్న ఒక డోర్ ఉంది కదా, కొత్త డోర్. నీ కోపం వచ్చినప్పుడంతా ఒక మేకు తీసుకో, సుత్తి తీసుకో, ఆ డోరుకి మేకును కొట్టు అన్నాడు. ఎందుకు మా నాన్న ఇలా చెప్పాడు అనుకొని, సరే నీకు కోపం తగ్గించుకోనికి ప్రయత్నం చేయి తగ్గించుకోవడానికి నేను ఒక విషయం చెప్తున్నాను అని చెప్పేటప్పుడు, సరే డాడీ మీరు చెప్పినట్లే ఆయన ఆ అబ్బాయి ఒకరోజు తన కోపం వచ్చినప్పుడల్లా ఒక మేకు తీసుకుంటున్నాడు, ఆ డోర్కి కొడుతున్నాడు. ఆ డోర్లో అది అలాగే ఉండిపోతూ ఉంది. అలా ఒకరోజు 50 మేకులు కొట్టాడు. 50 సార్లు కోపం వచ్చింది అతనికి. కోపం వచ్చినప్పుడల్లా వెళ్ళి డోర్లకి మేకలు కొడుతున్నాడు. నెక్స్ట్ కోపం వచ్చింది, ఒరే ఇన్ని మేకలు కొట్టినానే అని చూశాడు. నెక్స్ట్ డే ఇంకా తగ్గించాలి దీన్ని అని 30 మేకలు కొట్టాడు. ఆ తర్వాత 20, ఆ తర్వాత 10, ఆ తర్వాత 5, ఆ తర్వాత 1, ఆ రకంగా నెక్స్ట్ డే అతనికి కోపం రాలే. ఇన్ని మేకలు కొట్టేశాడు, డోర్ అంతా కూడా ఫిల్ అయిపోయింది. మొత్తము విలువైన డోర్, కొత్త డోర్ అంతా ఫిల్ అయిపోయింది, మొత్తం నిండిపోయింది. అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు, నాన్న ఈరోజు నేను మేకు కొట్టలేదు, నా కోపం అంతా తగ్గిపోయింది అన్నాడు. సరే మంచిది, వెళ్ళు, ఆ డోర్ దగ్గరికి వెళ్దామరా అన్నాడు. డోర్ దగ్గరికి వెళ్తే ఒక 100లాది మేకలు దాన్ని కొట్టి పెట్టాడు. ఇప్పుడు తీ అన్నాడు. మేకలను ఏమన్నాడు, మొత్తం టోటల్గా ఆ మేకలన్నీ కూడా డోర్లో ఉన్నటువంటి తీసేయి, కౌంట్ చేయి అన్నాడు. తీసి అవన్నీ కౌంట్ చేయగా ఒక 200-300 మేకలు అయ్యాయి. సరే నువ్వు మేకైతే కొట్టావు, నీ కోపం వచ్చినప్పుడు ఇప్పుడు తీసావు, మరి ఆ డ్యామేజ్ ఏంట్రా అని అడిగాడు. ఏంటి చూసావా, డోర్ ఏమైపోయింది, దానికి ఎన్ని రంధ్రాలు పడ్డాయి, ఒక డోర్ని డ్యామేజ్ చేసావు నువ్వు. నీ వల్ల, నీ కోపం వల్ల ఒక డోర్, విలువైన డోర్ ఏమైపోయింది, డ్యామేజ్ అయిపోయింది. అలాగే అతను బుద్ధి చెప్పాడు, అలాగే బుద్ధి చెప్పాడు ఆయనకి. చూసావా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఎవరు తీసుకొస్తారు? కోపము డ్యామేజ్ చేస్తుంది, కోపము బంధాలను తెంపుతుంది, కోపము ప్రాణాలు తీస్తుంది. ఒక అతను అంటున్నాడు, విపరీతంగా నాకు కోపం వచ్చిందండి, నా భార్యను తీసి అలా కొట్టాను, ఆమె వెళ్ళి అక్కడ తగిలింది, తగలగానే ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది, నెక్స్ట్ డే ఆమె చచ్చిపోయిందండి. కోపం. ఒక అతను నిమ్మగల్ నుంచి నాకు ఫోన్ చేశాడు, నా ఫ్రెండే, నా కుమార్ నాకు ఎప్పుడు ఎక్కువ కోపం వస్తుందిరా, కోపం వస్తే నేనన్నా చచ్చిపోవాలనిపిస్తుంది, ఇతరులన్నా చంపాలనిపిస్తుంది, అంత కోపం వస్తుంది నాకు, ఏం చేయాలి నేను అడిగాడు. ఏం చేస్తావు, కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకో, లేకపోతే ఆ మనిషి దగ్గర నుంచి దూరం వెళ్ళిపో. ఎన్నిసార్లు ప్రవర్తించినా ఇలాగే వస్తుంది, నేను నా వల్ల కావడం లేదంటున్నాడు.
నేను ఎవరిని చంపేస్తానేమో అంటున్నాడు. ఈ కోపంలో, కోపం మంచిది కాదు, అది డ్యామేజ్ చేస్తుంది, ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తుంది. కోపం అనేది, ఒక ఆమె కోపం వచ్చింది, భర్త ఏమో అన్నాడని 20,000 రూపాయల సెల్ ఫోన్ తీసి బండ కొట్టింది. అది బెండ్ అయింది, విరిగిపోయింది, పూర్తిగా ఇలా అయిపోయింది. ఎందుకు పనికిరాలి? 20,000 రూపాయలు డ్యామేజ్. కోపం డ్యామేజ్ చేస్తుంది, కోపం నష్టాన్ని కలుగజేస్తుంది. ఒక ఆయన తన భార్య మీద కోపం వచ్చిందంట, తల నరికి ఆ తల పక్కన పెట్టేశాడు. కోపం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. బైబిల్ అంటుంది కోపం అనేది ఏంటో దాని గురించిన ఆన్సర్ బైబిల్ ఇస్తుంది. ఈరోజు మనం చూద్దాం. మనం క్రైస్తవులం. బైబిల్లో ఈ కోపం కోసం బైబిల్లో ఉన్న మాటల్ని మనం చూద్దాం. జాగ్రత్తగా చదవండి. నేను వీలైతే టైం లోపే అయిపోవడానికి ప్రయత్నం చేస్తాను, మీరు నాకు హెల్ప్ చేస్తే. సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. మూఢుడు కోపపడినది నిమిషములోనే బయలుపడును అని రాయబడింది చూడండి. వెంటనే సడన్గా కోపం ఎవరికైతే వస్తుందో వాణ్ణి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మూఢుడు అని అర్థం. మూర్ఖుడు వాడు అంటున్నాడు. మూఢుడు అంటే మొరటివాడు, మూర్ఖుడు అని అర్థం. ఎవరికైతే వెంటనే కోపం వస్తుందో వాడు మూర్ఖుడు. అలా రాకూడదు అని చెప్తున్నాడు. వాడిని గమనించండి, వాడు మూఢుడు, వాడు మారడు. బైబిల్ చెప్తుంది వాళ్ళ యొక్క ఏమంటారు దాన్ని, ప్రవర్తనను చెప్తుంది. వాళ్ళ ప్రవర్తన చెప్తుంది. తర్వాత 14వ అధ్యాయం 17వ వచనం సామెతలు తీసి చదువుకోండి, చూసుకోండి. త్వరగా కోపపడువాడు మూఢత్వం చూపును. త్వరగా కోపపడువాడు. కొంతమందికి సెకండ్లోనే వచ్చేస్తుంది. ముక్కు మీద కోపం అంటారు కదా, సెకండ్లోనే టక్కుమని వచ్చేస్తుంది. మూఢత్వం చూపుతున్నాడు వాడు మూఢుడని తెలియజేస్తున్నాడు. త్వరగా కోపపడు వాడు మూఢుడు. సామెతలు 15వ అధ్యాయం 18వ వచనం. కోపోద్రేకియగు వాడు కలహమును రేపును. కోపం ఎవరిలో అయితే ఉంటుందో వాడు గొడవను రేపుతాడు, కలహం రేపుతాడు. కోపము ఎక్కడికి వెళ్తుంది? అది కలహాలకు దారితీస్తుంది, గొడవలకు దారితీస్తుంది. నువ్వెంతరా అంటే నువ్వెంత అంటాడు, నువ్వెంత అంటే రా చూసుకుందాం అంటాడు. కోపోద్రేకి అంటే ఎప్పుడు వాడిలో కోపం పెట్టుకున్నాడు అనుకో, వాడు ఎప్పుడు కూడా గొడవలు పడడానికి ప్రయత్నం చేస్తాడు. కోపోద్రేగి అయిన వాడు అంటున్నాడు అక్కడ. కోపం కలహాన్ని రేపుతుంది. 29 సామెతలు 22. కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయను. కోపిష్టి ఏం చేస్తాడంట? కలహము రేపును, ఊరికే గొడవలు పడుతుంటాడండి. ముంగోపి అంటే ముక్కు మీద కోపం గలవాడు డైరెక్ట్గా. ఇంక వాడు ఎప్పుడు ఏం చేస్తుంటాడు? అధికమైన దుష్కార్యాలు చేస్తాడు. వీడు లక్షణాలు చెప్తున్నాడు. కోపము దాని వెనకాల ఉన్న వారి క్యారెక్టర్ని చెప్తున్నాడు, వారికి ఉన్న గుణలక్షణాలు. ఆ కోపమును వాళ్ళ గుణలక్షణాలు ఏమై ఉన్నాయో తెలియజేస్తుంది, వారి స్వభావాన్ని తెలియజేస్తుంది. సామెతలు 19:19. మహాకోపి ఎగువాడు దండన తప్పించుకొనడు, వాని తప్పించినను వాడు మరలా కోపించునే ఉండను. మహాకోపి అయిన వాడు దండం తప్పించుకోడు. ఇప్పుడు కోపగించుకున్నాడు అంటాడు జాను. నేను ఎలాగోసారి తప్పించేశాను, అన్న ఏదేదో పొరపాటు అయింది, ఆయనకి ఏదో కొంచెం మొంగోపం ఉంది అని తప్పించాను. ఈసారి నేనేదో తప్పించేశాను, కానీ తప్పించి పక్క తీసిపోతా మళ్ళీ ఇయడం అని కూడా మళ్ళీ వస్తాడు. మళ్ళీ ఏమిటి, వీడిని తప్పించినా లాభం లేదు, నా కోసమే కదా తప్పిస్తున్నాడు గొడవ పడకుండా అని అనుకోడు. వాని కోపం ఏం చేస్తుందంటే లోపల సుఖనివాసం చేస్తుంటుంది. వాడిని తప్పించినా కూడా వానికి దండన అయ్యేదాకా
వాడు కోపం మాత్రం తగ్గించుకోడు. చెప్తే వినడు. బైబిల్ చెప్తున్న విషయం ఇది. దేవుడు మన అందరి యొక్క హృదయాలను ఎరిగినవాడు, మనిషి యొక్క సిస్టమేటిక్ని తయారు చేసినవాడు, గుణలక్షణాలు తెలుసుకున్నవాడు. ఏంటనేది దేవుడు చెబుతాడు. దాన్ని మరి జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. ఏం చెప్పాడు? మహాకోపి యెహోవాడు దండన తప్పించుకొనడు, వాడిని తప్పించినా వాడు మరలా కోపించుతూనే ఉండను. ఒకసారి చెప్తే అర్థం కాదు వాడికి, మరలా అదే పని చేస్తుంటాడు. 22 అదే సామెతల గ్రంథం, 22 అదే సామెతల గ్రంథం 24 కోపచిత్తునితో సహవాసమే చేయకుము, క్రోధము గల వానితో పరిచయమే కలిగి ఉండకుము అని రాయబడిందండి. కోపం ఎక్కువ ఉన్నవంతో నువ్వు సహవాసం చేయొద్దు. ఎందుకంటే వానికి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు. కసక్కుమని పొడిచిస్తాడు. ఏంటి ఏం చేతిలో దొరుకుతుందో అంత కొట్టిడిస్తాడు. కొంతమంది కోపం అండి అప్పుడు వరకు నవ్వుతూనే ఉంటారు, అప్పుడు వరకు జోకులు వేస్తూనే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు. సడన్గా వానికి కోపం వచ్చేస్తుంది, మన తల పగిలిపోతుంది. అట్లాంతవంతో స్నేహమే చేయొద్దు. వాడు ఏం చేస్తాడో తెలీదు, అన్కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది మైండ్. కోపము మనిషిని జంతువులా మార్చేస్తుంది. కనుక కోపం గలవాంతో స్నేహమే. వాని కోపం ఎక్కువ ఉందనుకో, నీకు దండం రానైనా నువ్వు దూరం ఉండని చెప్పేసి మంచిది. లేకపోతే వానితో ప్రమాదమో. బైబిల్ చెప్తుంది క్రోధము గలవానితో పరిచయమే కలిగి ఉండదు అసలు. బైబిల్ చెప్తుందండి. నేను చెప్పిన మాటలు కాదు, నేను రాసుకొచ్చినవి కాదు. ప్రసంగి 7వ అధ్యాయం 9వ వచనం, ఆతృతపడి కోపపడవద్దు. కారణం లేకుండా కోపం వద్దు. కారణం ఉండాలి. కారణం ఉంటే కోపడడంలో తప్పులేదండి. కానీ కోపము ఏం చూపిస్తుంది, ఎక్కడికి తీస్తుంది అంటే అది వేరే దారి తీయకూడదు. పిల్లల మీద కోపడుతుంటాం, తప్పు చేసిన వారి మీద కోపడుతుంటాం. న్యాయవంతమైన కోపం అది. ఆ కోపం వరకే ఉండాలి, పాపం చేయకూడదు. అయితే దేవుని కలిగి ఉన్నవారు మనము ఆ కోపాన్ని కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుని సువార్తకి, దేవుని పనికి అది ఆటంకం అవుతుంది. దేవుని నామానికి అది చెడ్డ పేరు వస్తుంది. కనుక ఏమన్నాడు ఇక్కడ? ప్రసంగి 7:9 చదవండి. ఆతృతపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములో కోపము సుఖ నివాసము చేయును. ఎవడైతే బుద్ధి లేనివాడు ఉంటాడు చూడండి, బుద్ధి లేనివాడు, వానిలో ఎప్పుడు కూడా కోపం ఏమవుతుంటుంది? నిద్రపోతూ ఉంటుంది అనమాట. లోపల నిద్రపోతూ ఉంటుంది, సుఖంగా ఏసీలో నిద్రపోతుంటుంది. వాడిని పొరపాటు పెట్టి టచ్ చేసినాం అనుకో, ఎట్లుంటుందండి? సింహం నిద్రపోయి ఉంటుందండి. బోన్లో సింహం నిద్రపోయి ఉంటుంది, బాగా తినింటుంది, బాగా నిద్రపోయి ఉంటుంది. మనం బోన్లోకి పోయి లోపలికి డోర్ తీసి శివ పట్టుకొని లాగితే, తోక పట్టుకొని లాగితే ఎట్లుంటుందండి? డిస్టర్బ్ అవుతుంది. ఈ కోపం గల వాడిని మనం డిస్టర్బ్ చేసినామనుకో, వానిలో ఉన్న కోపం ఏమవుతుంది? నిద్రలేస్తుంది. బుద్ధిహీనుల్లో కోపం ఎప్పుడుకి నిద్రపోతూనే ఉంటుంది అనమాట. అది ఎప్పుడు చూపిస్తాడో తెలియదు, వాడు ఎప్పుడు చూపిస్తాడో తెలియదు, సడన్గా చూపిస్తాడు. అంటే వాని లోపల కోపము సుఖ నిద్ర చేస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22లో, నేను మీతో చెప్పున్నదేమనగా, సహోదరులతో మాట్లాడుతున్న మాట ఇది. సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులో నగును. సహోదరుల మీద నువ్వు కోపపడితే తీర్పులో కూడా అవుతావు. ఎందుకు కోపపడుతున్నావు అనవసరంగా? కొత్త నిబంధన వచ్చేపాటికి సహోదరుని మీద కోపపడితే దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడంటున్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 30వ వచనం, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అని రాయబడింది. అక్కడ ఏమని రాయబడింది? ఎప్పుడు దుఃఖపరచబడతాడు పరిశుద్ధాత్ముడు? 31వ వచనం, విమోచన దినం వరకు మీరు ఆయన యందు
ముద్రించబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, అదిగో పరిశుద్ధాత్మ మీలో ఉంటే మీరు కోపపడినప్పుడంతా ఆయన దుఃఖపడతాడు, ఏడుస్తాడు. ఒక విశ్వాసిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఆ విశ్వాసిలో కోపం కూడా ఉందనుకో, దేవుడు ఏడుస్తాడు, దుఃఖిస్తాడు, బాధపడతాడు. కోపం కోసమే మాట్లాడుతుంది అక్కడ. నువ్వు కోపాన్ని కంటిన్యూ చేసావనుకో, నిన్ను దేవుడు కంటిన్యూ చేయకుండా వదిలేస్తాడు, నిన్ను వదిలేస్తాడు. కొలస్సీ పత్రిక 3:8 ఇప్పుడైతే మీరు కోపము వీటిని విసర్జించండి అని రాయబడింది అక్కడ. అంటే ఇప్పుడు కొత్తగా జన్మించారు, క్రైస్తవులయ్యారు, ఇప్పుడు మీలో కోపం ఉండకూడదు. కోపాన్ని మీరు ఏం చేయాలి? విసర్జించాలి, కోపాన్ని వదిలేసేయాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:8 కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములను లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవల్లని కోరుచున్నాను. పురుషులు ఎలా ఉండాలంట? కోపం ఉండకూడదు. పురుషులకు ఎక్కువగా ఏముండాలి? చేతులు ఎత్తి ఎప్పుడు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. 2 చేతులు పైకెత్తి కోపం లేకుండా ప్రార్థనా జీవితం కలిగి ఉండంటున్నాడు. ప్రార్థనా జీవితం కలిగి ఉంటే నీకు కోపం రాదు. దేవుని వాక్యం చదివితే నీకు కోపం రాదు. ఎందుకంటే దేవుని విలువేంటో, దేవుని యొక్క గొప్పతనం ఏంటో, నువ్వెంత చీపో, నువ్వెంత వేస్ట్ గాడువో, ఆయన ఎంత బెస్టో నీకు అర్థమవుతుంది. ఆయన బెస్ట్ తనం నీకు అర్థమవుతుంది, నువ్వెంత వేస్టో అర్థమవుతుంది. ఈ వేస్ట్ని దేవుడు దగ్గర చేర్చుకున్నాడు కదా, నేను ఎందుకు కోపగించుకోవాలనే తత్వం చచ్చిపోతుంది. నువ్వు ఎప్పుడైతే ఎంత తక్కువ వాడవో నువ్వు తెలుసుకుంటే, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకుంటే, అప్పుడు ఈ లోక సంబంధమైనవి కూడా మనలో నుంచి చనిపోతాయి. తీతుకు రాసిన పత్రిక 1:7, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును ముంగోపి. సంఘములో సేవకుడు తర్వాత ఉండే పరిచారకులు, సంఘ పెద్దలు, డీకెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం చెప్తున్నాడు. సేవకుని వలె ఎలా ఉండాలి? ముంగోపి అయి ఉండరాదు. కోపం ఉండకూడదు, కోపం లేని వారై ఉండాలి అని చెప్తుంది ఒక విశ్వాసిని. ఇంకా మనం వస్తే ఇక పక్కన పెడదాం. ఈ కోపం వల్ల వచ్చే నష్టాన్ని చూసుకుందాం. కోపం వల్ల ఏం జరుగుతుందో చూసుకుందాం. కోపం వల్ల ఈరోజు ఒక నీతిమంతుడిని చంపాడు. కోపం వల్ల ఒక వ్యక్తి ఒక నీతిమంతుని చంపేశాడు. కోపం మనిషిని చంపుతుంది. మీకు చెప్పాను, అబద్ధము ఒక మనిషిని ఏం చేసింది? అబద్ధం ఒక మనిషిని ఏం చేసింది? మోసం ఒక మనిషిని ఏం చేసింది? కోపం కూడా ఈరోజు ఒక మనిషిని చంపేటట్టు చేసింది. అది మీకు చూపించబోతున్నాను. రండి, నాతో పాటు ప్రయాణం చేయండి. 4వ అధ్యాయం ఆదికాండం. కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు మీరు నాతో ప్రయాణం చేయగలిగితే 4వ అధ్యాయము 3వ వచనం. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయ్యనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి ఏమొచ్చిందమ్మా? కోపం వచ్చేసిందండి. అది ఎవరికి వచ్చింది? అంగీకరించనందున. మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి కదా. దేవుడు పక్షపాతం లేనివాడు కదా. ఎవరికైనా పక్షపాతం లేకుంటే కదా తీర్పు తీరుస్తాడు. నువ్వు తెచ్చింది తప్పు అని చెప్పాడండి. అంటే సరి చేసుకుంటావని. తప్పు అని ఎప్పుడు చెప్తారు?
సరి చేసుకుంటావని. కానీ సరి చేసుకునే మనసు ఇతనికి లేదు. ఏం చేశాడు చూడండి, హెబెలును ఒప్పుకున్నాడు దేవుడు, కయీనును దేవుడు ఒప్పుకోలేదు. మనము ఒకరిని ఒప్పుకోకపోతే వాళ్ళకి పెద్ద మంట. ఎందుకు ఒప్పుకోలేదని వాళ్ళు సరి చేసుకునే ప్రయత్నం చేయరు. ఇప్పుడు ఇద్దరు మనుషుల మధ్య కానీ, ఇద్దరు భార్యాభర్తల మధ్య కానీ మనం ఏదైనా పంచాయతీ చేసే వినాం అనుకోండి, ఒక ఆయనను ఒప్పుకొని ఇంకొక ఒప్పుకోతే నా పాస్ నాదే తప్పు అంటున్నాడు బా, నన్ను ఒప్పుకోడు బస్సులో. నువ్వు ఒక వ్యక్తిని పిలిచిన తర్వాత అతన్ని సంపూర్ణంగా అతని మీద నమ్మకం ఉన్న తర్వాత అతను నేను తప్పన్నా ఒప్పన్నా అతను చెప్పింది నమ్మితేనే అతను పిలిచి అతను గుర్చిపెట్టుకుని మాట్లాడాలి. నువ్వు మళ్ళా నువ్వు ఎదురు తిరిగి అతనికి చెప్పి ఆ తర్వాత తప్పు నీదే తప్పు లేకపోతే నీ తప్పు అని చెప్పినప్పుడు మళ్ళీ తిరిగి పాస్టర్ నా తప్పన్నప్పా, అలాంటప్పుడు అతనికి చెప్పకూడదు. నీకు తీర్పు తీర్చేవాడు ఏం చెప్పినా సరే నేను తీసుకుంటాను అనే మనసు ఉంటేనే ఆ వ్యక్తికి చెప్పాలి మీరు, లేకపోతే చెప్పకూడదు. నా తప్పు కాకపోయినా పాస్టర్ నాది తప్పు అన్నాడు, సరే నేను సరి చేసుకుంటా, తప్పు కాకపోయినా తప్పు అన్నానులే, దేవుడు చూస్తున్నానులే అనే మనసు మనకు ఉండాలా. అంత బ్రాడ్ మనసు మనకు ఉండాలి, పెద్ద మనసు మనకు ఉండాలా. నిలదీసే రకం మనం, సరి చేసుకునే రకం కాదు మనం. ఇది విశ్వాస యొక్క మెంటాలిటీ కాదు. అది తగ్గించుకో, ఏం పోతుంది ఇది. బైబిల్ ఏం చెప్తుంది ఇక్కడ? కయ్యను స్వభావం అది. అందుకే కయ్యను వంటి వారమై మనం ఉండరాదు, కయ్యను వేరిన మార్గంలో మనం వెళ్ళరాదు అని చెప్తుంది బైబిల్. ఊరికే చెప్పదు. 4వ వచనం చదువుదాం. హేబేలు తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. హేబేలు అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టెను, కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్న బుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావే ఎందుకు? నీవు సత్క్రియ చేయని ఎడల తల ఎత్తుకుందువు కదా, చేసిన ఎడల చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదు అనెను. కయ్యేను తన తమ్ముడైన హెబెలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేనును తన తమ్ముడైన హెబెలు మీద పడి అతన్ని చంపేశాడు. యెహోవా నీ తమ్ముడైన హెబెలు ఎక్కడ ఉన్నాడు అని కయ్యను అడగ్గా అతడు నేనేమి నా తమ్మునికి కావలివాణ్ణా అనేను. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలోని నాకు మొరబడుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీవు చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరుచినప్పుడు అది తన సారం నీకు ఇవ్వదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉందు అని చెప్పాను అని రాబడించండి. ఇక్కడ 9 పాయింట్లు ఉన్నాయి, అది రాస్తాడు ఇక్కడ. కయ్యను విషయంలో 9 పాయింట్స్ ఉన్నాయి, మీరు జాగ్రత్తగా గమనించాలి. ముగించేస్తాను 5 నిమిషాల్లోపే. నాతో ఉన్నారా? ఆమేన్ చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని స్తుతించాలి. ఇంటికి పోయిన తర్వాత చికెన్ మటన్ తిందరు కానీ. హల్లెలూయా. ఏం చేశాడు తెలుసా? ఇక్కడ కయ్యను తెచ్చిన అర్పణ సొంత నిర్ణయము. కయ్యను ఇక్కడ ఏం చేశాడు? కయ్యను తెచ్చిన అర్పణ సొంత నిర్ణయము. ఇది రాసుకోండి. కయ్యను ఏం తెచ్చాడు? నేను ఒక విషయం చెప్తా. దేవునికి ఏది తీసుకురావాలి? బలి. దేవుడు ఏది చెబితే అది తేవాలి. ఇప్పుడు కయ్యను హెబెలుకు దేవుడు చెప్పలేదంటారా? చెప్పండి చెప్పండి. దేవుడికి బలి ఇవ్వాలని వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు. వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్పారు? ఆదమ్మ వాళ్ళు, ఒరే కయ్యను నీకు పొలం పంటలో కాదురా, ఆ పంట తమ్ముడికి ఇచ్చి ఒక గొర్రె కొను, ఒక శ్రేష్టమైనది కొను. దేవుడు శ్రేష్టమైన గొర్రెనే అంగీకరిస్తాడు. దేవుడు ప్రథమ ఫలాన్ని అంగీకరిస్తాడు. దేవుడు రక్తమే అంగీకరిస్తాడు. ఎందుకంటే నీ నా మన
పాపాల కొరకు 4000 సంవత్సరాల తర్వాత దేవుడే మానవుడుగా రాబోతున్నాడు. ఆయన రక్తం చిందించబోతున్నాడు. దానికి గుర్తుగా, ముంగుర్తుగా, ఛాయగా గొర్రెనే వధించాలి, గొర్రెనే దహన బలి చేయాలి అని అప్పుడు ఆదాము వాళ్ళు చెప్పారు. చెబితే కూడా నా ఇష్టం, నేను ఇదే తీసుకుపోతా, వాడు చెప్పినట్లు నేను చేయను, వాడు చేసినట్టు చేసుకోమని చెప్పు, నువ్వు చెప్పినట్లు కూడా నేను ఎన్నో అని వాళ్ళ పాస్టర్ గారిని, అంటే వాళ్ళ సొంత నాన్నగారిని వ్యతిరేకించాడు. తెలుసా మీకు? హెబ్రీ పత్రిక చెప్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి, చదవలేదా ఎవరు? విశ్వాసమును బట్టి హెబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. చూడండి, దేని బట్టి? కామన్గా వచ్చే ఒక పదం కనబడుతుంది. ఇక 4వ వచనంలో 3 సార్లు వస్తుంది ఇది కామన్గా. విశ్వాసమును బట్టి కయ్యను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను. కమాన్. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడిని సాక్ష్యం ఇచ్చెను. కామన్గా వచ్చే పదం విశ్వాసం. అతడు మృతి పొందియు ఆ విశ్వాసం ద్వారా. నంబర్ 3 కామన్గా వచ్చే పదం విశ్వాసం, 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 విశ్వాసం. విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసం అనేది ఒక మనిషికి ఎలా వస్తుంది? క్రీస్తును గూర్చిన మాట వినుట వల్ల వస్తుంది. మరి హెబెలుకు విశ్వాసం ఎలా వచ్చింది? కయ్యనుకు విశ్వాసం ఎలా రాలేదు? ఆదాము వాళ్ళు చెప్పారు, కానీ ఇతనికి విశ్వాసం వచ్చింది, ఇతనికి రాలేదు. ఇతను విశ్వసించాడు, ఇతను విశ్వసించలేదు. దట్స్ ఆల్. అందుకే కామన్గా వచ్చే పదం విశ్వాసం. విశ్వాసం వినటం వల్ల వస్తుంది. ఎవరు చెప్పారు? వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు. ఏదెన్ తోటలో నా కొరకు, మీ అమ్మ కొరకు పాపం నిమిత్తమై ఆయన రక్తం చిందించి గొర్రె లెక్క చర్మము మాకు తొడిగి మమ్మల్ని బయటకు పంపాడు, మీరు కూడా అదే చేయండి అంటే, లేదు నా సొంత జ్ఞానం మీద ఆధారపడతా, నాకు ఉన్నది ఇస్తా, తీసుకుంటే తీసుకొని లేకపోతే లేదు. సామెతలు 3:5. సామెతలు 3:5. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. స్వబుద్ధి ఆధారం చేసుకుంటాం మనం, అదే మన నాశనానికి దారితీస్తుంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో హెబెలు వలె యెహోవా యందు విశ్వాసం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు, నీ జీవితంలో అన్నిట్లో, స్కూలుకు పోయేటప్పుడు, ఉద్యోగం పోయేటప్పుడు, నువ్వు ఎక్కడికి పోయేటప్పుడైనా నీ ప్రవర్తన అంతట్లో 24 గంటలు ఇంటూ 7 రోజులు 365 రోజులు, నీ 70 సంవత్సరాల జీవితకాలం ఆయన అధికారానికి లోబడు. దేవునికి మహిమ కలుగును గాక. కయ్యను నేను లోబడను, నేను తెస్తా టెంకాయలు, నేను తెస్తా మిరపకాయలు, నేను తెస్తా ఎర్రగడ్డలు. నా బలిపీఠం సపరేటు, వాని బలిపీఠం సపరేటు. మీరు చెప్పింది నేను విన్నాం. తల వంచని స్వభావం, సొంత మార్గమును ఎంచుకునే స్వభావం, ఎదురు తిరిగే స్వభావం, వాక్యానికి లోబడని స్వభావం, ఆఖరికి తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా వినని స్వభావం, భవిష్యత్తుని దూరదృష్టితో చూడని స్వభావం. తన రక్షణ రాబోతుంది భవిష్యత్తులో అని ఈ గొర్రెలో చూడని స్వభావం, కానీ ఈయన చూడగలిగాడు. దూరదృష్టితో మోషే ఈ క్రీస్తునందు కలిగిపోయే బహుమతిని చూసినట్లుగా ఇక్కడ మోషే విశ్వాసంతో బహుమతిని చూశాడు. హెబెలు యేసుక్రీస్తు నా కోసం వచ్చి ప్రాణం పెడతాడు, మా అమ్మ నాన్న చెప్పింది నేను వింటున్నాను అని చేశాడు. ఈయనకు లేదు, దూరదృష్టి లేదు, బహుమతి కలుగుతుందని తెలియదు ఈయనకు, విశ్వాసం రాలే ఈయనకు. చూసారా, మొదట్లోనే 2 కుమారులు చూపిస్తున్నాడు, ఒకడు మేక, ఒకడు గొర్రె. నంబర్ 1,
కయ్యను తెచ్చిన అర్పణ సొంత నిర్ణయమో. ఓన్గా వెళ్ళాడు. నా ఇష్టం వచ్చినప్పుడు పోతా, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, నా ఇష్టం ఉంటే ప్రభురాజ భోజనం తీసుకుంటా, లేకపోతే లేదు. పాడమంటే పాడతా, పాడమంటే పాడను, పాడవద్దన్నా పాడతా, పాడమంటే పాడను, పాడమంటే పాడొద్దంటే పాడతా. రివర్స్. నా ఇష్టం, సంఘంలో నా ఇష్టం. నీ ఇష్టం నాయనా ఇక్కడ జరగదు. వాక్యం ఉంది, సంఘం ఉంది, అధికారం ఉంది, పద్ధతి ఉంది, రూల్ ఉంది, దానికి లోబడాల్సిందే. నెంబర్ 2, కయ్యను యొక్క స్వభావం ఏం చూపిస్తుంది? నేను ఇప్పుడు చదివిన ఈ వచనాలన్నింటిలో సారాన్ని చెప్తున్నా, ఎస్సెన్స్ని చెప్తున్నా. నెంబర్ 2, దేవుని మీద తిరుగుబాటు స్వభావం. ఏం కనబడుతుంది? నువ్వు చెప్పింది నేను చెయ్యాలా? సౌలు అదే దారిలో వెళ్ళాడు. సౌలు ఏ దారిలో వెళ్ళాడు? మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 15వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. అమాలీకీలందరినీ నిర్మూలం చెయ్యి అని చెప్పాడు 3వ వచనంలో. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలీకీలను హతము చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలేమి, ఎద్దులేమి, గొర్రెలేమి, ఒంటెలేమి, గార్ధాభావములేమి అన్నిటినీ హతము చేయము, బొత్తిగా పాడు చేయము, అమాలేకీలను పూర్తిగా నిర్మూలం చేయము. నా మాట వింటాడు అనుకున్నాడు ఈ రాజు. ఆ రాజు అనుకున్నాడు ఈ రాజుని. పాపం ఏం చేశాడు ఈయన మహానుభావుడు? 18. మరియు యెహోవా నిన్ను సాగనింపు, నీవు పోయి పాపాత్ములైన అమాలేకీలను. పిల్లలు దూరం పొమ్మన్నానా? ఇట్లుండాలా? టైం లేదు నాకు. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీలను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక మరొకసారి ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగుబడి ఆయన దృష్టికి కీడు చేసితివా నేను. అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీల రాజైన అగగును తీసుకొని వచ్చితినని, కానీ అమాలేకీలను నిర్మూలం చేసి తిని. అయితే గిల్గాల్లోని దేవుడని యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలను, ఎడ్లను, ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించటం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయే, పొట్టేళ్ళ కొవ్వు అర్పించట కంటే మాట వినుటయే శ్రేష్టము. నువ్వు తిరుగుబాటు చేశావు. చూసారా? ఇదే పని కయీను చేశాడు. తిరుగుబాటు. నువ్వు చెప్పింది నేను చేయాలా? ఎంతమంది తిరుగుబాటు చేస్తున్నారో గమనించండి. 3వది అసూయ. నెంబర్ 3 అసూయ. నా తమ్ముడిని మెచ్చుకుంటాడా? నాకంటే వెనక పుట్టినాడు వాని ముందు నన్ను షేమ్ చేసినాడు. మనకు కూడా అసూయ వస్తుందండి, అవునా లేదా? శేఖర్ మంచి బాలుడు అని అన్నాం అనుకో, పక్కనే ఇంకొక అతనికి ఏమొస్తుంది? అయిపోయి మంచోడు, మేము మంచిది కాదులే, ప్రైజ్ లార్డ్ జాన్ అన్నాం అనుకో, నేను మాట్లాడిన నీతో ఎందుకు అయిపోయినా మంచోడు అన్నావు, నన్నేమన్నా మంచోడు అన్నావు ఏంటి? ఇదేంది ఇది? మంచిని మంచి అని, చెడుని చెడుని అని చెప్పాలి కదా. దేవుడు అదే కదా చెప్పాడు, అవునా లేదా? అసూయ. ఆయన మెచ్చుకొని నేను మెచ్చుకోనందుకు అసూయ. నెంబర్ 4 కోపం. ఎప్పటికి కూడా బ్రాకెట్ వేసి అసూయ కోపానికి దారితీస్తుంది అని ఎప్పుడు కూడా తెలుసుకోండి మీరు. బ్రాకెట్ వేసి కోపం ఎప్పుడు కూడా దేనికి దారితీస్తుంది? అసూయ ఎప్పుడు కూడా దేనికి దారితీస్తుంది? ఒక మనిషి మీద నీకు అసూయ ఉంటే అతని మీద కోపం వచ్చేటట్టుగా చేస్తుంది. అతను మాట్లాడినా కోపం వస్తుంది, అతను పాట పాడినా కోపం వస్తుంది, అతను లేచినా కోపం వస్తుంది, అతను కూర్చున్నా కోపం వస్తుంది, అతను కనబడినా కోపం వస్తుంది, అతను తుమ్మినా కోపం వస్తుంది, అతను దగ్గినా కోపం వస్తుంది, అవునా లేదా? ఎందుకు? అతని పట్ల నీకు సరిపోని తత్వం ఉంది కనుక.
కోపం వస్తుంది కష్టంగా. కోపం, అసూయ కోపానికి దారి తీస్తుంది. కోపం ఏం చేస్తుందో తెలుసా? ఇంకొకటి దాంట్లోనే పక్కన గ్రహింపునివ్వదు. కోపం ఏం చేయదు తెలుసా? గ్రహింపునివ్వదు. కోపంలో ఉన్నప్పుడు నువ్వు ఏం చెప్పినా తలకెక్కదు, గ్రహించే శక్తినివ్వదు. కోపం ఏం చేస్తుందంటే వినే శక్తిని, అర్థం చేసుకునే శక్తిని, గ్రహించే శక్తిని ఇవ్వదు. అది అక్కడే మనం ఫెయిల్ అయిపోతాం. నంబర్ 5 ఇక్కడ మనం కనబడుతుంది, దేవుని హెచ్చరికను పెడచెవును పెట్టాడు. దేవుని హెచ్చరికను ఏం చేశాడు? పెడచెవును పెట్టాడు. ఏమని హెచ్చరించాడు? సత్క్రియలు చేయాలి కదా. ఇట్లనే చెప్పాడండి మంచిగా. సత్క్రియలు చేయవా, ఏమన్నా తమాషా నువ్వు అనలేదు దేవుడు. కయ్యను సత్క్రియలు చేయాలి కదా నాన్న, ప్రేమతోనే చెప్పాడండి దేవుడు. ఆ ప్రేమ అతనికి ఎలా అనిపించింది? పెడచెవును పెట్టాడు. హెచ్చరిక, దేవుడు చేసిన హెచ్చరిక. ఇప్పుడైనా చెయ్యి అన్నాడు. ఇప్పుడైనా మారు. అతను గొర్రె తీసుకొచ్చాడు కదా, సత్క్రియ చెయ్యి, ఇప్పుడైనా మారి గొర్రె తీసుకురాపో. నేను విన్నాను. ఇంటికి వెళ్ళిపోయాడు చిన్నబుచ్చుకొని. ఏంటి, బలిపీఠం దగ్గర అన్నీ వదిలేసి, టెంకాయ అన్నీ వదిలేసి ఎక్కడికి పోయాడు? ఇంటికి వెళ్ళిపోయాడు. హెచ్చరికను కూడా వినలేదు, సరి చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు, మారడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఇంకా అవకాశం ఉంది నాకు, నేను బలి తీసుకొస్తే, గొర్రెను తీసుకొస్తే నా దేవుడు అంగీకరిస్తాడు, తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. హృదయం కఠినమైపోయింది. 6 సార్లు ఫరో యొక్క హృదయము తనంతకు తాను కఠినపరుచుకున్నాడు వినకుండా. 4 సార్లు వినాలని ప్రయత్నం చేసినా దేవుడు కఠినపరిచాడు. అంతే. చాప్టర్ క్లోజ్ అవుతుంది. అప్పుడు యేసు కోసం అపోస్తలులు, యేసు, పౌలు ఎందరో యూదులకి, ఇశ్రాయేలీలకి చెబుతూ ఉంటే వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకొని వినక క్రీస్తుకం 70 వచ్చేపాటికే వాళ్ళు ఉగ్రతకు పాలయ్యారు. అది ఉగ్రతకు దారితీస్తుంది. 14-15 అధ్యాయాల్లో సముద్రములో మొత్తం మునిగి చచ్చారు. ఇక్కడ అగ్నికి ఆహుతై రోమా సామ్రాజ్యం చేతిలో మునిగి చచ్చారు. కఠినమనే తత్వం, కఠినమనే స్వభావం అది మనిషిని నాశనానికి దారితీస్తుంది. దాని చిరునామా నాశనం. నంబర్ 6 ఓకే, కయ్యను హెబెలుకు మాయమాటలు చెప్పాడు. ఎక్కడ? పొలంలో. పాపము తమ్ముడు అనుకున్నాడు, నిన్నటంతా మర్చిపోయాడు మా అన్న, నిన్నటంతా మర్చిపోయాడు మా అన్న. రా తమ్ముడు, రానన్నా, అన్నం తిన్నావా, బాగున్నావా? మనిషిని మోసం చేయాలంటే ముందేం చేయాలి? మనిషిని చంపాలంటే, మనిషిని ట్రాప్ చేయాలంటే ముందేం చేయాలి? మాయమాటలు చెప్పాలి. ఇతను లోపల ఒకటి పెట్టుకున్నాడు కయ్యను హెబెలుతో, తమ్ముడు బాగున్నావా? మనం కూడా అలాగే మాట్లాడతాం కదా. అతని పట్ల, మనకి తిమోతి పట్ల మనకు సరైన స్వభావం ఉండదు, లోపల అసూయ, ద్వేషం ఉంటుంది. బాగున్నావా? ప్రైజ్లోనా? నాకు కూడా చెప్తుంటారు చాలామంది బయట, బాగున్నావా? లోపల వీడు సావాలి అనుకుంటుంటారు, లోపల ఇది కావాలనుకుంటారు. మాయమాటలు చెప్పాడు. బయటికి భక్తి గల, ప్రేమ గలవాడిలాగా చాలా మాట్లాడిను అని ఉంది అక్కడ. మాట్లాడిను, ప్రేమతో మాట్లాడాడు. కరెక్ట్గా అతను ఆ మాయలో పడిపోయేలాగే రాయి తీసుకొని ఎత్తి మీద వేసేసాడు. నమ్మించి గొంతు కోసి రగమంటారు కదా, అలా చేశాడు. చాలామంది అండి బయటకు ప్రేమిస్తున్నట్లు మీతో మాట్లాడచ్చు, కానీ మీకు వెనకాల గోతులు తీస్తుంటారు, జాగ్రత్త. ఇది కయ్యను స్వభావం. నంబర్ 7, దేవుణ్ణి ఎదిరించి మాట్లాడాడు. ఎవరిని ఎదిరించి మాట్లాడాడు? దేవుణ్ణి ఎదిరించాడు. నేను కావాలి వాడినా అన్నాడు. ఎదిరించాడండి దేవుణ్ణి. నంబర్ 8, దేవునితో వైరం పెట్టుకున్నాడు. ఎవరితో వైరం పెట్టుకున్నాడు? దేవునితో వైరం పెట్టుకున్నాడు. నంబర్ 9, దేవునికి శత్రువు అయ్యాడు. నంబర్ 10, శపించబడ్డాడు. ఫినిష్. ఇది ఆఖరికి కయ్యను హెబెల్ని ఏం చేశాడండి? కోపం వల్ల, కోపం ఒక మనిషిని చంపింది.
జాగ్రత్త. కోపం అనేది ఎంతవరకు ఉండాలి అంటే 4వ అధ్యాయము 25వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరి వచనము జస్ట్ టచ్ చేసి మనము ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ఆరాధన చేసే వాళ్ళు ముందుకు వచ్చేసేయండి. 4:25 ఎఫెసీ పత్రిక. ఏంటి నాకు వినబడలే. మనము ఒకరికొకరు అవయవములై ఉన్నాం గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. కోపపడుడి కానీ పాపము చెయ్యొద్దు. సూర్యుడు అస్తమించేలోగా మీ కోపమును విడిచిపెట్టాలి. ఎంతలోపమ్మా? సూర్యుడు అస్తమించేలోపు. సూర్యుడు సాయంకాలం అయ్యేలోపు, ఇప్పుడు కోపం వచ్చిందనుకో, సాయంకాలానికి మీ మీద ఎవరి మీద కోపం ఉంటే ఏం చేయాలి? మీరు ఆ కోపాన్ని కూడా వదిలేసేయండి. లేకపోతే అపవాదికి మీరు చోటిచ్చిన వారు అవుతారు అని వాక్యం సెలవిస్తుంది. వాక్యం మాట విందామా? ఆమెను చెప్పే వాళ్ళందరూ కూడా ఆమెను చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పే వాళ్ళని స్తోత్రం చెప్పండి. కోపం వల్ల అనర్థాలు, కోపం వల్ల ప్రాణం పోతుంది, కోపం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. దేవునికి నీతి ప్రకటింపబడదు. అవునా లేదా? కోపం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. కనుక కోపగించుకోకుండా మనం జాగ్రత్తగా ఉండడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక.